టీ20 వరల్డ్ కప్‌లో తన బ్యాటింగ్‌తో అల్లాడిస్తున్న టీమిండియా యంగ్ క్రికెటర్ ఇషాన్ కిషన్ పెళ్లికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతుంది. సో, ఇషాన్ కిషన్ పెళ్లికి సంబంధించి వాళ్ళ తాతగారైన రామ్ అనురాగ్ పాండే గారు కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. పెళ్లెప్పుడుంటుంది? ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారని చెప్పేసి కూడా మీడియా ముఖంగా ఆయన వెల్లడించడం జరిగింది. దీంతో ఒకసారి ఇషాన్ కిషన్ పెళ్లికి సంబంధించిన అంశం మరోసారి తెరపైకి రావడం అయితే జరిగింది. ఒకసారి దీని గురించి కంప్లీట్‌గా వాళ్ళ తాతగారు ఏం మాట్లాడారు? మరి ఇషాన్ కిషన్ పెళ్లెప్పుడు ఉండబోతుంది? ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నారు? అనేది ఒకసారి మనం చూద్దాం. సో, ఈ మధ్య కాలంలో ఇషాన్ కిషన్ పేరు సోషల్ మీడియాలో, మీడియాలో ఎక్కడ కూడా ఆయన పేరు వినిపించడం మనం చూస్తున్నాం. ఎందుకు అని చూస్తే ఆయన ఫార్మ్ అలాంటిది. సో, వరుసగా హాఫ్ సెంచరీలు, సెంచరీలు నమోదు చేస్తూ వస్తున్నాడు. స్ట్రైక్ రేట్ అద్భుతంగా మెయింటైన్ చేస్తున్నాడు. ఆహ్, ఒక అంటే బౌలింగ్ పిచ్‌ల మీద కూడా బ్యాటింగ్ తన స్టైల్‌తో విధ్వంసాన్ని సృష్టిస్తున్నాడు. అందుకు ఎగ్జాంపులే మనం ఐసీసీ వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆయన ఆడిన ఇన్నింగ్సే కారణం అని చెప్పుకోవాలి. పాకిస్తాన్ బాలర్‌లో మొత్తం స్పిన్నర్స్ ఉన్నారు. శ్రీలంక పిచ్‌లన్నీ కూడా స్పిన్నింగ్ పిచ్‌కే అనుకూలంగా ఉంటాయి. సో, దీని మీద బ్యాటింగ్ చేయడం అంత ఈజీగా ఉండదు. పాకిస్తాన్ స్పిన్నర్స్‌ని అంత ఈజీగా ఎదుర్కొనలేరు అనుకున్న టైంలో అలా అభిషేక్ శర్మ వికెట్ కూడా తొందరగా పోవడంతో ఇక ఆ పిచ్ బౌలింగ్‌కి అనుకూలం అనుకున్న టైంలోనే ఇషాన్ కిషన్ తన బ్యాట్‌తో ఏదైతే ఇప్పటివరకు ఈ ప్రశ్నలు రైజ్ అయ్యాయో వాటన్నిటికి కూడా సమాధానం చెప్పేసాడు. సో, వరుస పెట్టి బౌండరీలు బాదటం, పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించడం, పవర్ ప్లేలోనే భారీగా రన్స్ చేయడం, దూకుడుగా ఆడడం, వరుసగా బౌండరీలు కొట్టడం, తక్కువ బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని కంప్లీట్ చేసుకోవడం, ఏకంగా 40 బంతుల్లో 77 పరుగులు చేసి తనేంటో ఒక్కసారిగా మరోసారి ప్రూవ్ చేయడం జరిగింది. సో, ఆ ఒక్క ఇన్నింగ్‌తో ఒక్కసారిగా సోషల్ మీడియా షేక్ అయిపోయింది. సో, ఎక్కడ కూడా ఇషాన్ కిషన్ పేరే వినిపించడం జరిగింది. ఆ తరువాత వచ్చిన బ్యాటర్స్ ఎలా ఆడారో మనం చూసాం. చివర్లో శివం దూబే, రింకు సింగ్ వాళ్ళ హిట్టింగ్ స్టైల్‌తో కాస్త మంచి స్కోర్‌నైతే టీమిండియాకి అందించేశారు. అంటే ఒక్క ఇషాన్ కిషన్ ఈ పిచ్ మీద తను చేసిన బ్యాటింగ్ చూస్తే అసలు స్పిన్నర్స్ పిచ్‌లో ఈ విధంగా బ్యాటింగ్ చేయడం ఏంటని చెప్పేసి అందరూ కూడా షాక్ అయిపోయారు. ఈవెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా దాని గురించి మాట్లాడుతూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ఇషాన్ కిషన్ చెప్పడం కూడా మనం చూసాం. ఆ తర్వాత పాకిస్తాన్ బ్యాటింగ్ చూస్తూ ఉంటే వాళ్ళు అంటే స్కోర్ అతన్ని చేజ్ చేయడానికొచ్చారా? లేకుంటే వికెట్ కాపాడుకోవడానికి ఫైట్ చేస్తున్నారా? అన్నట్టుగా సాగింది ఆళ్ళ బ్యాటింగు. రావడము, పోవడము, రావడము, పోవడము. ఆ విధంగానే సాగింది. సో, 100 పరుగులు కూడా కష్టం అనుకున్న టైంలో కష్టం మీద మార్కు చేరుకున్నారు. సో, అటువంటి ఆహ్, బ్యాటింగ్ లైనప్ పాకిస్తాన్‌ది మనం చూసాం. సో, ఇటువంటి పిచ్ మీద ఇషాన్ కిషన్ ఇన్నింగ్స్ అందరికి కూడా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆయన టాలెంట్ ఏంటో మరొకసారి అందరికి ప్రూవ్ చేసుకున్నారు. ఈ ఒక్క ఇన్నింగ్ కాదు అంతకుముందు ఆడిన యూఎస్ఏ పైన గావచ్చు, ఇంకో మ్యాచ్‌లు గావచ్చు, అంతకుముందు న్యూజిలాండ్ సీరీస్‌లో తన పెర్ఫార్మన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆహ్, రీసెంట్ టైమ్‌లో ఇషాన్ కిషన్ ఫార్మ్ ఏంటో మనం చూసాం. యాక్చువల్‌గా అంతకుముందు గతంలో ఇషాన్ కిషన్‌కు ఛాన్సెస్ రావడం కాస్త విఫలం కావడం, ఆ తర్వాత చాలా కాలం టీమిండియాకి దూరంగా ఉండడం, అవకాశాలు దొరక్కపోవడం ఇటువంటి పరిస్థితుల్లో ఇషాన్ కిషన్ ఉన్నారు. కాకపోతే ఆ తరువాత ఐపీఎల్‌లో తన పెర్ఫార్మన్స్ కావచ్చు, తరువాత న్యూజిలాండ్ సీరీస్‌లో అనూహ్యంగా తనకి చోటు దక్కింది. అక్కడ వాషింగ్టన్ సుందర్ కాస్త గాయాల పాలవ్వడంతో అతను తప్పుకోవడంతో ఇషాన్ కిషన్ రావడం, సంజు సామ్సన్ ఫెయిల్ అయిపోవడం, ఇషాన్ కిషన్‌కి అవకాశాలు దొరకడం, ఒక్కసారిగా తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. వరుస పెట్టి సెంచరీ నమోదు చేశాడు. 2 హాఫ్ సెంచరీలు చేశాడు. అటువంటి ఒక విధ్వంసాన్ని న్యూజిలాండ్ సీరీస్‌లో ఇషాన్ కిషన్ నెలకొల్పాడు. సో, దీంతో వేరే ఆప్షన్ లేకుండా టీ20 వరల్డ్ కప్‌కి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా ఇషాన్ కిషన్ పేరే వినిపించేసింది. సో, అలా టీ20 వరల్డ్ కప్‌లో ఎంట్రీ అయ్యారు. తన ఫార్మ్‌ని న్యూజిలాండ్ సీరీస్‌తో ఏదైతే ఆహ్, తను తెచ్చుకున్నాడో రిటర్న్‌గా ఫామ్‌లోకొచ్చాడో దాన్ని కంటిన్యూ చేశాడు టీమిండియా వరల్డ్ కప్ లో కూడా అన్ని మ్యాచెస్‌లో కూడా. సో, అటువంటి మ్యాచెస్‌లో ఆయన పెర్ఫార్మన్స్ మనం ఇప్పటివరకు కూడా చూస్తూ వస్తున్నాం. దీంతో ఇప్పుడు ఇషాన్ కిషన్ పేరు ఇండియా వరల్డ్ వైడ్‌గా కూడా వినిపిస్తున్న టైంలో అతని పెళ్ళికి సంబంధించి ఒక చర్చ ఇప్పుడు జరుగుతుంది. అదెందుకంటే వాళ్ళ తాత రామ్ అనురాగ్ పాండే ఆయనే కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత ఇషాన్ కిషన్ పెళ్లి ఉంటుందని, తను ప్రేమించిన అమ్మాయితోనే ఈ పెళ్లి జరుగుతుందని చెప్పేసి చెప్పారు. సో, ఇంతకు ఇషాన్ కిషన్ ఎవరిని ప్రేమించారని చూస్తే రాజస్థాన్‌లోని జైపూర్‌కి చెందిన అదితి హూందియా. ఈమె ప్రముఖ మోడల్. మిస్ ఇండియా పోటీల్లో కూడా రన్నర్ అప్‌గా నిలిచింది.
ఇది కూడా ఆయనే చెప్పడం జరిగింది. సో 2018లో దివా విజేతగా కూడా నిలిచింది. ఆమెకు సొంతంగా ఒక ఫ్యాషన్ బ్రాండ్ కూడా ఉండడం జరిగింది. సో ఇలా మోడల్ అయిన హరితి హోందియాతో ఇషాన్ కిషన్ పెళ్లి జరగబోతుందని ఆయన తాతగారైతే అప్డేట్ ఇవ్వడం జరిగింది. 2019 నుంచి కూడా వీళ్ళు ప్రేమలో ఉన్నారని కూడా చెప్పారు. సో ఇషాన్ కిషన్ ఇష్టమే మా ఇష్టం. వాళ్ళిద్దరి పెళ్లి అందరి ఫ్యామిలీలో కూడా సమ్మతంగా ఉంది. ఇప్పుడు ఒక హ్యాపీ మూమెంట్ ఉంది. వాళ్ళ పెద్దన్నయ్యకి కూడా ప్రేమ వివాహమే చేశాం. ఇప్పుడు ఇషాన్ కిషన్‌ని కూడా ప్రేమ వివాహమే చేస్తున్నామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. గతంలో కూడా అదితి హోందియా కొన్ని ఐపీఎల్ మ్యాచ్‌లకు గావచ్చు, లేకుంటే ఇండియా ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో కూడా కనిపించి స్టేడియంలో కనిపించి ఇషాన్ కిషన్‌ని ప్రోత్సహించిన విషయం కూడా మనకు తెలిసింది. సో ఇప్పుడు వీళ్ళిద్దరి వివాహంకి సంబంధించి వాళ్ళ తాతగారు అనురాగ్ పాండే గారు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఆయన పాకిస్తాన్ పైన ఇషాన్ కిషన్ పర్ఫార్మెన్స్ పట్ల కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి ఇటువంటి ఫామ్‌ని కంటిన్యూ చేయాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. సో దీంతో ఇషాన్ కిషన్‌కి సంబంధించి పెళ్లికి సంబంధించి తొందరలో టీ20 వరల్డ్ కప్ తర్వాతే తను ప్రేమించిన అమ్మాయితోనే ఉండబోతుందన్న ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్‌గా ఆయన అప్డేట్ ఇవ్వడంతో జోరుగా చర్చ అయితే సాగుతుంది. సో ఏదేమైనా ఇటు కెరీర్ పరంగా మంచి సక్సెస్ అందుకున్నారు ఇషాన్ కిషన్. ఒక్కసారిగా అంతకుముందు అతను ఫామ్‌లేమితో బాధపడడం, పెద్దగా అవకాశాలు దొరక్కపోవడం అటువంటి సిట్యుయేషన్స్ నుంచి వాళ్ళ టీ20లో టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసేసుకున్నాడు. తన పెర్ఫార్మెన్స్‌తో అందరినీ కూడా మెప్పిస్తున్నారు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించేసుకున్నారు. ఒక్క మ్యాచ్ కాదు, ప్రతి మ్యాచ్‌లో కూడా మినిమమ్ రన్స్ అయితే చేస్తూ ఉన్నారు. సెంచరీలు లేదంటే హాఫ్ సెంచరీ లేకుంటే మంచి ఇన్నింగ్స్ అందించిపోతున్నాడు. ఇటువంటి పెర్ఫార్మెన్స్ అయితే తను దగ్గర నుంచి కూడా ఎక్స్‌పెక్ట్ చేయడం మనం చూస్తూ ఉన్నాం. సో పవర్ ప్లే‌లోనే రన్స్ రాబట్టాలి. దాదాపు 10 ఓవర్లలో ఒక 100 పరుగులు ఉంటేనే అపోజిట్ టీమ్ పైన ఒత్తిడి తీసుకురాగలమన్న ఒక అభిప్రాయంతోనే ఇటువంటి ఇన్నింగ్స్ ఆడడం అయితే జరిగింది. సో ఒక్కసారి తన అటువంటి ఇన్నింగ్స్ ఆడగానే మిగతా టీమ్ మెంబర్స్‌లో కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన సందర్భాలు మనం కూడా చూస్తూ ఉన్నాం. సో అటువంటి ఒక ఫామ్‌తో అయితే ఇషాన్ కిషన్ ముందుకు వెళ్తున్నారు. సో ఇప్పుడు న్యూజిలాండ్ సిరీస్‌లో అదరగొట్టాడు. ఇప్పుడు టీ20 వరల్డ్ కప్‌లో అదరగొడుతున్నాడు. ఆ తర్వాత ఐపీఎల్ రానుంది. మళ్ళీ అక్కడ అదరగొట్టాలని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఏదేమైనా ఇషాన్ కిషన్ తన ఫామ్‌ని కంటిన్యూ చేస్తూ సూపర్ 8లో ఆ తర్వాత సెమీఫైనల్‌లో, ఫైనల్‌లో కూడా అద్భుతంగా రాణించి టీమిండియా వరల్డ్ కప్ గెలవడంలో తన వంతు పాత్ర కూడా పోషించాలని చెప్పేసి అందరూ అభిమానులు కూడా కోరుకుంటున్నారు. చూద్దాం మరి ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది టీమిండియా ఈసారి హోమ్ గ్రౌండ్‌లో ఒక కప్పెత్తి టీ20 వరల్డ్ కప్ ని సొంతం చేసుకొని టీమిండియా అంటే ఎప్పుడైతే ఓన్ కంట్రీలో ఇప్పటివరకు ఏ టీం కూడా వరల్డ్ కప్ జరిగినప్పుడు గెలవలేదు. సో ఇప్పుడు ఆ రికార్డ్‌ని కూడా బ్రేక్ చేయాలని చెప్పేసి అందరూ కూడా కోరుతున్నారు. సో ఇషాన్ కిషన్ కూడా అద్భుతంగా తన ఫామ్‌ని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఆశిస్తున్నారు. సో టీమిండియాకు ఆల్ ది బెస్ట్ చెప్దాం. సో తొందరలో ఇషాన్ కిషన్ పెళ్లి కూడా ఉండబోతుందని వాళ్ళ తాతగారు చెప్పారు కాబట్టి సో దానికి సంబంధించి టీ20 వరల్డ్ కప్ తర్వాతే ఉండబోతుంది. సో ఈలోపు టీమిండియా వరల్డ్ కప్ గెలిచి రావాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుందాం. సో ఆల్ ది బెస్ట్ కూడా చెప్పుకుందాం. థాంక్ యూ సో మచ్.